ప్యారిస్ వేదికగా జరిగిన పారా ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ సాధించి వరంగల్ ఘనతను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పింది జీవాంజీ దీప్తి. ఆమె పథకం సాధించడంతో అసలు వాళ్ళ పేరెంట్స్ ఎట్లా ఫీల్ అవుతున్నారు, మనతో దీప్తి పేరెంట్స్ యాదగిరి ధనలక్ష్మి మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. మా ఎట్లా అనిపిస్తుంది, ఇదివరకు ఎన్నో పథకాలు తెచ్చింది, ఈసారి ఒలింపిక్స్లోనే పారాలింపిక్స్లో పథకం తెచ్చింది, ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మన దేశానికి మా అమ్మాయి గోల్డ్ మెడల్ తీసుకొచ్చేది, ఆరోగ్యం కొంచెం ఫీవర్ వల్ల ఆమె బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చింది. అయినా మేము సంతోషపడతాను, మా కల్లెడ ఊరు అందరూ సంతోషపడతాను. ఇంతకంటే మాకు ఘనకీర్తి ఇంకేం కావాలి సార్? చెప్పండి, నిజంగా గతంలో జాతీయ పథకాలు సాధించినప్పుడు కూడా నాకు ఒలింపిక్స్లో పథకం సాధించాలని టార్గెట్ అని చెప్పేది. నిజంగా ఆ రోజు మీరు కూడా ఒకసారి అన్నారు గోల్డ్ మెడల్ సాధిస్తా అందులో అని చెప్పేసి. నిజంగా ఈరోజు ఒక పథకం అయితే వచ్చింది. నిజంగా మీ 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 దగ్గర మీ బంధువుల నుంచి కానీ ఎట్లా చూస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? అందరు మాకు ఫోన్లు చేసి చాలా సంతోషం, మన దేశానికి ఒక బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చింది, గోల్డ్ మెడల్ తీసుకొచ్చిందని మీరు ఏ ఫీలింగ్లో ఉండొద్దు, అంతకంటే సంతోషం ఇంకేమున్నది, ఒక భారతదేశానికి ఇంత ఘనకీర్తి తీసుకొచ్చింది మన దీప్తి, మనకు అంతే చాలు అని ప్రతి ఒక్కరు, మా చుట్టాలు ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడ అందరూ ఫోన్ ద్వారా మమ్మల్ని అడిగి అందరూ తెలుసుకుంటారు. చాలా హ్యాపీగా ఉన్నాం, మేము హ్యాపీగా ఉన్నామని అంటాను. అంటే మానసికంగా వికలాంగురాలు పుట్టిన తర్వాత చాలా ఇబ్బంది అనిపిస్తుంది, బంధువులు చుట్టుపక్కల కూడా ఏ చోటు మాట్లాడుతారు, అవన్నీ ఈ రోజున పటాపంచలు అన్నట్టేనా? ఆ రోజున అన్నోళ్ళందరూ ఈ రోజు ముక్కు మీద వేలేసుకొని ఇవాళ ఎంత గ్రేటు, మీరు ఎంత అదృష్టవంతులు, అలాంటి అమ్మాయిని కన్నందుకు ఇంతకంటే ఇంకా సంతోషం మీకు ఏంటిది అని ప్రతి ఒక్కరు మమ్మల్ని అభిమానిస్తాన్లు. ప్రతి ఒక్కరు ఫోన్లలో మమ్మల్ని అడుగుతాన్లు, ఇక ఆ రోజు అట్లా చేసింది, ఇలా ఇంత దేశానికి పేరు తెచ్చిందని ప్రతి ఒక్కరు ఆ రోజు మా బిడ్డను ఎక్కిరించిన వాళ్ళందరూ ఈరోజు ముక్కు మీద వేలేసుకొని అబ్బా అని అన్నట్టుగా అజ్జెత్తాన్లు. పారా అథ్లెటిక్స్లో కూడా మీకు ఆ పోటీలో పాల్గొనందుకు ఫోన్ చేసింది, మెడల్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఫోన్ చేసిందా ఒలింపిక్స్లో పాల్గొనే ముందు కూడా? పాల్గొన ముందుకు ఫోన్ చేసింది, అమ్మ నేను 3 మెడల్లో ఏ ఒక్క మెడల్ అయినా నా ఆరోగ్యం సహకరించినా సహకరియపోయినా నేను ఏ ఒక్క మెడల్ అయినా మన దేశానికి ఖచ్చితంగా తీసుకొస్తా అని అన్నది నా బిడ్డ. అది ఆడ గెలవంగానే ఒక 5 నిమిషాలకు నాకు ఫోన్ చేసి, నాన్న నీ ఆరోగ్యం సరిగ్గా లేదు కదా అన్నగా, లేదమ్మా నేనైతే ఒక మెడల్ అయితే తీసుకొచ్చినా, నువ్వు హ్యాపీనేనా అని అంటే, నేను హ్యాపీ నాన్న, అందరూ హ్యాపీ, ముందు నీ ఆరోగ్యం చూసుకోనానా అని నేను మాట్లాడాను. ఎందుకు ఆమెకి అసలు ఆరోగ్యం అంటే నిజంగా అడిగి పోయినాక ఆరోగ్యం ఇష్టమైందా? అక్కడ పోయినాక వెదరు ప్రాబ్లం, చల్లగా రావడం వల్ల అక్కడ ఏసీ ఒక వారం రోజులు ఒక రూమ్లో ఉండడం వల్ల ఆమెకు అక్కడ వెదరు పడలేకపోయింది, చల్లగా ఉండడం వల్ల అట్లయింది. అంటే ఆమెకు హెల్త్ ప్రాబ్లం ఉంది కదా, నిజంగా ఆమెకు మెడిసిన్ మారుతుంది, ఇట్లా ఇప్పటికి సెట్ అవుతుందా? అవన్నీ నిన్నటితోటి ఈ రోజంతా కొంచెం రెస్ట్ తీసుకున్నది. రెస్ట్ తీసుకొని కూడా మళ్ళీ ఈరోజు నాకు ఫోన్ కాల్ చేసింది, అమ్మో ఓకే ఇప్పుడు బాగానే ఉన్నాయి, ఇవాళ నైట్ ఫ్లైట్ ఎక్కుతాం, ఎల్లుండి దిగుదాం. ఆమెకి ఎందుకంటే జలుబు చేయడం వల్ల అందరికీ ఇట్లా 2 ఉంటే ఆమెకు ఒక్కటే ఉంటుంది రంధ్రం, కాబట్టి కొంచెం ప్రాబ్లం అయింది, శ్వాస ప్రాబ్లం అయ్యి ఆడలేకపోయి బ్రాంజ్ మెడల్ తీసుకొని రావడం జరిగింది. మొత్తంగా చెప్పండి, అసలు దీప్తి వ్యవసాయ కుటుంబం, ఒక పేదరికంలో ఉన్నటువంటి కుటుంబము, నిజంగా ఈ స్థాయికి పోయింది, మీకు అనుకున్నారా ఇట్లా పోతుందని చెప్పి? ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మీకు? సార్ మాకు అనుకోవడం అంటే, మా అమ్మాయిని 4th క్లాస్ నుంచి వెళ్ళే ఈ అమ్మాయికి ప్రాక్టీస్ ఉండేది. వెంకటేశ్వరరావు అని సార్ ఉన్నాడు, పీటీ సార్. ఈ 26కు 15th ఆగస్టుకు వీళ్ళు రన్నింగ్ పెట్టేది. రన్నింగ్ పెడితే సారు చాలా గుర్తించి ఈ అమ్మాయి చాలా ఇంటెలిజెంట్, బాగా ఉరుకుతుంది అని ఒకసారి వరంగల్లో మీట్ అయింది సార్. మీట్ అయితే సార్ నువ్వు ఇంటికి పోయి టిఫిన్ పెట్టుకొచ్చుకో సార్, అమ్మ 100 రూపాయలు డబ్బులు అట్టుకొచ్చుకో అన్నాడు. అంటే వచ్చింది, వచ్చి అమ్మ నాకు 100 రూపాయలు ఒక టిఫిన్ పెట్టి బాక్స్ ఇవి నాకు, నేను వెళ్ళిపోతానా అన్నది. ఎందుకమ్మా అంటే, నేను నా ఇక్కడ సార్ ఫోన్ చేసి రమ్మన్నాడు, వరంగల్లో మీట్ ఉందట, ఆ మీట్కు నేను పోవాలంటే సార్ తొందర పెట్టుకొచ్చుకోమంటే 100 రూపాయలు ఇవ్వండి అంటే ఆగం చేసేది అన్నట్టు, పరిశాన్ ఈ ఏమో టిఫిన్ పెట్టి బాక్స్ ఇచ్చి ఆ సార్ దగ్గర పోయి చెప్పించాను వరంగల్లో మీట్ జరిగింది సార్. ఆ మీట్లో గెలిచి 7:30 8 గంటల తర్వాత ఆ కొరకు మేము వెయిట్ చేసేది, ఇంకా రాలేదు అని వెయిట్ చేసేది. ఇంక తర్వాత సార్ వచ్చి తీసుకొచ్చిండు, అమ్మ మీ అమ్మాయి గెలిచింది, మీరు సంతోషపడడం లేని అన్నాడు. సరే సార్ అని అన్నా. అప్పటి నుంచి ఆమె కొంచెం హెల్త్ బాగాలేకుండా ఇవన్నీ ఉంది కదా, అయినా కూడా ఎట్లా ధైర్యం చేయాలనిపించిందా ఆమె పోటీలో పంపడానికి? అదే ఒకసారి ఈ మీట్ తర్వాత ఖమ్మంలో కూడా జరిగింది సార్. ఖమ్మంలో ట్రాక్ మీద షూ లేకుండా ఉరుకుతుంటే రమేష్ సార్ చూసిండు, కోచ్ ఆయన నాగపూర్ రమేష్,
చూసి ఈ అమ్మాయి ఎక్కడి నుంచి ఏంది వచ్చింది అని అంటే ఆర్డీపీ స్కూల్ నుంచి వచ్చింది అని వెంకటేశ్వర సార్ని అడిగిండు. అడిగితే ఈ అమ్మాయి ఏంది ఏం సంగతి అంటే ఇట్లా రామ్మోహన్ సార్ని అడగాలి, ఆర్డీపీ స్కూల్ నుంచి వచ్చింది. సార్ని అడిగితే మీ హైదరాబాద్ తీసుకుపోతాను అంటే మరి సార్ని అడగాని పర్మిషన్ లేదు నాకు ఇయ్యలేదు కదా అని మమ్మల్ని పేరెంట్స్ మమ్మల్ని కూడా సార్ మీ పంపం అమ్మాయికి ఆర్థిక హెల్త్ బాగుంటుంది, ఫీవర్ పిడ్స్ లెక్క వస్తుంది, వాటర్ సన్నీళ్ళ స్థానం ఉంటుంది, ఇదంతా బాగుంటుంది సార్ మేము పంపు అని అన్నాం. కొన్ని నెల రోజులు పోరు చేసేళ్ళు. పోరు చేసి రామ్మోహన్ సార్తో నాది మొత్తం పూచి నేనే అమ్మాయికి ఏదైనా నాదే, ఏ బాధ్యత అయినా నాదే, నేను అమ్మాయికి ఏ ఖర్చు అయినా నేను పెట్టుకుంటా, నేను తీసుకపోతే అప్ప చెప్తాను. సరే సార్ అని మేము చెప్పిన తర్వాత ఇక మా మిస్సెస్ ఎప్పటికీ వారం రోజులకు ఒకసారి వెళ్ళి బట్టలు పిండి ఈ ఆర్థిక పరిస్థితి తక్కువ ఉండే సార్ మాకు ఇక సూచనగా ఇల్లు ఇక మాకు కూలిపోయి అటుపోయి ఇటుపోయి చేసుకొని వచ్చారు. ఇక వారం రోజులకు ఒకసారి పోయి వచ్చి 2 రోజులు అక్కడనే ఉండేది, ఉండి బట్టలు పిండి అది చేసి వచ్చేది సార్. మస్తు అంటే మస్తు ట్రబుల్ పడ్డాయి మా భార్య. ఇప్పుడు ఇప్పుడు ఈ దేశం ప్రపంచం గర్వించదగ్గ పథకాన్ని కూడా తీసుకొని వచ్చింది దేశానికి. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? అప్పుడు అన్ని కష్టాలు పడ్డారు కదా, ఇప్పుడు చాలా హ్యాపీ సార్, చాలా సంతోషంగా ఉన్నాం. కానీ మా అమ్మాయి ఇప్పుడు బ్రాంచ్ తెచ్చింది కదా, ఆమె గోల్డ్ మెడల్ తెచ్చి ఆమె ఆలోచన మొత్తం గోల్డ్ మెడల్ దానే ఉన్నది. కానీ ఆమెకు సహకరించలేదు బాడీ. ఆమె కూడా చాలా టెంప్ట్ అయింది. నేను ఎంతో నా మీద ఎంతోమంది ఆశ పెట్టుకున్నారు, కానీ ఆమె చాలా ఫీల్ అయింది. ఆరోగ్యం బాగలేదు సార్. మొత్తంగా అసలు మహిళలు ఈ రోజున బయటికి పోవాలంటే భయపడతారు, పంపాలంటే కూడా తల్లిదండ్రులు భయపడే పరిస్థితులు. ఆమెకు ఆరోగ్యం సహకరించకున్నా పంపి కోచ్ చేతిలో పెట్టిర్రు. నిజంగా ఎందుకు అట్లా ధైర్యం చేయాల్సి వచ్చింది? నిజంగా ఆమె గెలుస్తుంది, ఇవన్నీ సాధిస్తుంది భావించారా? ఎట్లా భావించలేదు సార్. ఇంతవరకు మా అమ్మాయి మేము పోతుంది అని ఏ ఒక్కరోజు అనుకోలేదు. ఈ దేశానికి మెడల్ తీసుకొస్తుందని కూడా మాకు ఏ రోజు లేదు సార్. మా ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా మేము రామో సార్ కాడికి వెళ్ళి సార్ మాకు టికెట్లు మాకు ఖర్చులు ఏది లేదు సార్, మేము బతకడమే కష్టం అంటే లేదమ్మా నేను నెలకు మంత్లీ 15,000 దీప్తికి అకౌంట్లో వేస్తా, ఫ్లైట్ టికెట్లు మొత్తం నేనే తీస్తా, ఆమెను ఎక్కడికైనా నేను పంపిస్తా, మొత్తం నాదే బాధ్యత, బట్టలు షూస్ బైకు ప్రతి ఒక్కటి నేనే చేస్తా అని సార్ ఇంతవరకు ఆమెది మొత్తం సారే ఖర్చు పెట్టుకున్నాడు, చూసుకున్నాడు. ఈరోజు దేశంలో ఆడడానికి అంతా సార్ పెట్టుకున్నాడు. మొన్న వరల్డ్ ఛాంపియన్షిప్ గోల్డ్ మెడల్ కొట్టినప్పుడు, ఏషియన్ గోల్డ్ మెడల్ పెట్టినప్పుడు కూడా మేము ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. ఎమ్మెల్యే గారికి కాడికి పోతే సార్ అన్నాడు కదా మీకు అపాయింట్మెంట్ ఇప్పిస్తా, దీప్తికి ఖచ్చితంగా డిఎస్పీ జాబ్ ఇప్పించే బాధ్యత నాదని మాకు ఎమ్మెల్యే గారు మాట ఇచ్చిండు. అక్కడ తీసుకెళ్ళాం. కాకపోతే మాకు అపాయింట్మెంట్ దొరకలే. సార్ కూడా చాలా కష్టపడ్డాడు. ఎలక్షన్ కోడ్ ఒక్కటి జరగడం అయినది. ఆమెకు సార్ పాపం ఎంతో కష్టం. మొన్న కూడా అందులో అసెంబ్లీలో ఏదో జరుగుతుంటే కూడా మా దీప్తి విషయం తీసుకొచ్చిండు. మా అమ్మాయి కూడా కాన్స్టిట్యూషన్, నా అమ్మాయి కూడా ఆమెకు కూడా ఇంట్లో ప్లేస్ ఇవ్వాలి, ఆ గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ ప్రభుత్వం అది చేయాలని సార్ చెప్పిండు. సార్ అప్పుడిప్పుడు సార్ కూడా మాకు కాంటాక్ట్లో ఉంటాడు. ఎమ్మెల్యే గారు కూడా ఆయన కూడా చేసే ప్రయత్నం చేసిండు. ఒలింపిక్స్ పోతుంది కాబట్టి ఖచ్చితంగా దీప్తికి నేను మొత్తం సాయం చేస్తాను అన్నట్టు కూడా ఆ సార్ కూడా అనడం జరిగింది. ఇప్పుడు బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చింది. మా పరిస్థితిని అర్థం చేసుకొని గవర్నమెంటు మా అమ్మాయి కోరుకున్న జాబు ఆమెకు హైదరాబాద్లో మాకు ఒక ఇల్లు, ఆమెకే ఒక ఇల్లు కలిపియాలని గవర్నమెంట్ మేము మనవి చేస్తున్నాం. ఇప్పుడు ఈసారి బ్రాంజ్ మెడల్ సాధించింది, నెక్స్ట్ ఆమెను మళ్ళీ ఒలింపిక్స్కి పంపిస్తారా? నెక్స్ట్ అంటే ఎట్లా ఉంటుంది అసలు మీతోని ఆమె ఆమె వైఖరి ఎట్లుంటుంది? మొదట్లో స్పోర్ట్స్లోకి వెళ్ళినప్పటి నుంచి ఇప్పటివరకు అసలు ఆమె బిహేవియర్ ఎట్లా ఉండేది అంటే ఏ ఒక్కరితో ఉండడం, మెడల్ తీయడం, తినడం, ఆమెందో ఆమె ఒకరితోటి మాట్లాడేది, ఒకరితోటి ఏ చేయకపోయే, ఒకరు షాపింగ్ పోతే పోయేది కాదు, ఒకరు సినిమా పోతామంటే సినిమా పోయేది కాదు. అంటే ఆమె కూడా మా పరిస్థితి కూడా ఆమె అర్థం చేసుకునేది. ఇవాళ సార్ నాకు 15,000 ఇచ్చి ఫ్లైట్ టికెట్, నేను కూడా సార్కు న్యాయం చేయాలి కదా అని ఆమె 24 గంటలు ప్రాక్టీసు, తినడం, 20 గంటలు సార్ ప్రాక్టీస్ తప్ప ఇంకో విషయం ఏం లేదు. ఇంటికాడ పరిస్థితి ఏం లేదు. మాకే ఆ సార్ ఇచ్చిన డబ్బులల్లో కూడా పోనప్పుడు ఈ నెల ఉన్నాయమ్మా పైసలు ఇంటి ఖర్చులకు కావాలన్నా, ఎవరికైనా ఫీవర్ వచ్చినా ఏది వచ్చినా ఆమె ఆ డబ్బులకెళ్ళే మాకు ఇచ్చేది మా అమ్మాయి.
అంటే సరే మొత్తంగా ఇన్ని రోజులు ఇంత ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు, ఆమెను అసలు పంపడానికి కూడా భయపడ్డ రోజులు, ఈ రోజులు ఆమె వల్ల మేము 100 మంది మిమ్మల్ని రోజు వచ్చింది కదా, మీ బంధువులలో కానీ చిన్నప్పుడు మిమ్మల్ని ఆమె అట్లా ఉంది ఇట్లా ఉందని అన్న వాళ్ళు వెక్కిరించిన వాళ్ళు ఇప్పుడు ఏమన్నా స్పందిస్తుంటారా? ప్రతి ఒక్కరూ ఇప్పుడు ముక్కు మీద వేలు వేసుకొని స్పందిస్తారు. ఒకప్పుడు కోతి పిల్ల మంకి చెట్లెక్కుతుంది గుట్టలెక్కుతుంది అన్నోళ్ళు ప్రతి ఒక్కరు ఇవాళ దీప్తి దేశానికి మెడల్ తీసుకొచ్చింది, దేశానికి మెడల్ తీసుకొచ్చింది. ఇంతకంటే మన కల్లడూరికి ఏం కావాలి? మన కల్లడూరికి ఇక్కడున్న కల్లడూరు ఏదో ఎక్కడనో మెరుస్తుంది, ఎక్కడికో తీసుకుపోయింది. ఇక్కడున్న పిల్ల కోతి పిల్ల అన్న పిల్ల ఈరోజు ఎక్కడనో ప్యారిస్లో ఆడుతుంది. అది ఎంత నైట్ కూడా సార్ మా ఊర్లో ఏ ఒక్కరు కూడా వండుకోలే. ఆ ఆట చూస్తాందుకు ప్రతి గుంపులు రోడ్ల మీద ఉండి ప్రతి ఒక్కరు సెల్లులు పెట్టుకొని టీవీలు పెట్టుకొని ప్రతి ఒక్కరు చూసి జే రాత్రి మస్తు బాంబులు కాలవడం ప్రతి ఒక్కరు చేయడం జరిగింది. మొత్తంగా ఏం చెప్తారు? దీప్తి ఈ రోజున బ్రాంజ్ మెడల్ దేశానికే మెడల్ తీసుకొచ్చింది, మొట్టమొదటి తెలుగు బిడ్డ కూడా తెలంగాణలో ఎవరు సాధించలేని ఘనత సాధించింది. మొత్తంగా ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? మేము ఇంతకంటే ధన్యులం సార్. మేము ఆమె ఇంత చేసినందుకు మేము సార్ చాలా హ్యాపీ, అంటే చాలా సంతోషంగా ఉన్నాం సార్. ఇక మాకు మా బిడ్డ ఏం లేకున్నా మంచిదే, మాకు పేరు కీర్తి సంపాదించింది, దేశానికి మంచి పేరు తీసుకొచ్చింది. మాకు అంతకంటే గొప్ప ఏంటి సార్? ఏం లేదు. గవర్నమెంట్ ఆమెని ఒక్కటి గుర్తిస్తే చాలు. మా ఆర్థిక పరిస్థితి మేము ఎట్లున్న పర్వాలేదు కానీ నా బిడ్డను గుర్తించి ఆమెకు గవర్నమెంట్ జాబు, ఆమె కోరుకున్న జాబు, ఆమెకు హైదరాబాద్లో ఒక ఇల్లు ఏర్పాటు చేస్తే మాకు అంతకంటే ఏం లేదు సార్. ఇది చూసాం కదా దీప్తి తల్లిదండ్రుల రియాక్షన్. ఆమె పారా ఒలింపిక్స్లో పథకం తెచ్చి భారతదేశ కీర్తిని ప్రపంచాన్ని చాటి చెప్పింది. ఎంతో సంతోషపడుతున్నాము. చిన్నప్పుడు తను ఏమవుతుందో అని భయపడ్డాం, ఈ రోజున దేశానికే పేరు తీసుకొచ్చి ఒక బ్రాంజ్ మెడల్ పారా ఒలింపిక్స్ తెచ్చింది. అయినప్పటికీ భవిష్యత్తులో గోల్డ్ మెడల్ లక్ష్యంగా ముందుకెళ్తున్నట్టు కూడా పేరెంట్స్ చెప్తున్నారు. ఇక తనకు ప్రభుత్వం ఆదుకోవాలి, ఇన్ని రోజులు ఆర్థికంగా ఇబ్బందులు పడి ఆదుకునేవారు లేక చాలా ఇబ్బందులు పడ్డా, ఇప్పుడే ప్రభుత్వం ఆదుకొని తనను ఉన్నత శిఖరాలు వెళ్ళే విధంగా ప్రోత్సహించాలంటూ కూడా పేరెంట్స్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ వరంగల్. For more videos like this, subscribe Big TV channel.